ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందులో అంత అర్థం ఉందా? అవును. ఈ సృష్టిలో అమ్మ పాల తర్వాత అంత స్వచ్ఛంగా ఏమైనా ఉంది అంటే ఈ కొబ్బరికాయే. అందుకే ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు అది విజయవంతం కావాలనే ఆకాంక్షతో కొబ్బరికాయని పగలగొట్టడం సాంప్రదాయం. సూపర్ రామా. నిజంగా కొన్ని బేసిక్ విషయాలు కూడా తెలియకుండా నలుగురితో నారాయణ అన్నట్టు ఫాలో అయిపోతుంటాం. రామా, ఈ సీసీ కెమెరా వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది సార్. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదు అనుకుంటుందంట. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈసారి ఖచ్చితంగా వాడు దొరుకుతాడు. ఏం జరుగుతోంది? ఇప్పుడే గుళ్ళోకి వచ్చాను. మీరు అనుకున్న పని అయిపోతుంది. మీరు నాకు ఇస్తానన్న అమౌంట్ రెడీ చేసుకోండి. అంటే ఏం చేయబోతున్నావు? అదంతా నాకు వదిలేండి. ఈ ప్రమేళ అంటే ఏమనుకుంటున్నారు? చూడండి నా టాలెంట్. ఈ రోజు నేను ఆ గుడి తలుపులు ముయ్యడానికి ఇక్కడికి వచ్చాను. నా కొడుకు కోడలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళుండగానే వాళ్ల కళ్ల ముందే ఈ గుడి తలుపులు ముయిస్తాను. మీరేం టెన్షన్ పడకండి. ఈ ప్రమిళ ఎవరో గట్టిపిండమేరా? అవతలున్నది రామలక్ష్మి సార్. తనతో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాల్సింది సార్. మీరేంటత్తయ్య ఇక్కడ? వద్దు వద్దు అని చెప్పినా ఈ గుడి తలుపులు తెరిపించావు కదా. ఏ దుష్ట శక్తో మన చుట్టూ తిరుగుతూ మనల్ని కాటేయాలని చూస్తుందంటే నువ్వు నమ్మలేదు. అలా అని మేము చేతులు ముడుచుకుని ఉండలేక, ఏవేవో గుళ్ళు తిరగలేక, నేరుగా ఈ గుళ్ళో దేవుడితోనే ఆ అరిష్టం ఏదైనా ఉంటే దాన్ని ఏమైనా చేసుకో, మమ్మల్ని వదిలేయని దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చాను. అమ్మా, ఏం మాటలవి? నువ్వు ఊరుకోరా. తల్లి బాధ నీకు అవసరం లేదు. కానీ పెళ్ళాను ఒక మాట అనగానే ఓ బాధపడిపోతావు. ఉండండి, నేను కూడా వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. వేపమంటలు తీసుకురండి. ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు. ఏంటి సౌర్య సార్? అమ్మా, ఎవడ్రా నీకమ్మా? ఎవడ్రా ఈ గుడి తలుపులు తీయమంది మిమ్మల్ని? ఎన్నో సంవత్సరాల నుంచి మూసేసిన గుడి తలుపుల్ని తెరిచి నిద్రపోతున్న దుష్ట శక్తిని మేల్కొల్పారు కదరా. ఏమైంది? గుళ్ళో లేని దేవుడి కోసం రాయిని మొక్కుతున్నారు. ఆ దేవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు రాయ్. అందుకే ఈ గుడి తలుపులు మూసేశారు. మళ్ళీ దేవుడు ఉన్నాడని గుడి తలుపులు తెరిపించి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. భక్తి అని పేరు చెప్పి
మీ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక్కడేమీ లేదు. నేను చెప్పింది వినకపోతే ఈ ఊరంతా నాశనం అయిపోతుంది. మీరు చేసే పూజలు పురస్కారాలన్నీ వేరే శక్తికి వెళ్ళిపోతాయి. ఆ శక్తి మేల్కొందంటే ఊరంతా వల్లకాడైపోతుంది. కాబట్టి గుడి తలుపులు మూసేయండి, మూసేయండి. అత్తయ్య, ఎవరై నీకు అత్తయ్య? ఇప్పుడు నేను మీ అత్తయ్యని కాదు. మీరు మా అత్తయ్య కాదా? మరెవరు? నేనెవరంటావేంటి? దేవుడు లేనప్పుడు ఎక్కడున్న శక్తే నా చేత పలికిస్తుంది. శక్త? ఏ శక్తి? శక్తికి పేరు ఎవరైనా పెడతారా? శక్తి, శక్తి. రామా, మా అమ్మకి దయ్యం పట్టిందా ఏంటి? ఇప్పటిదాకా పట్టలేదు, ఇప్పుడు పడుతుంది. ఆ దయాన్ని ఎలా వదిలించాలో కూడా నాకు బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నావు రామా? మీ అమ్మ వేషాలు వేస్తుంది సార్. ఇప్పుడు చూడండి. ఏం చేయబోతున్నావు రామా? మీరు చూడండి సార్. ఇక్కడ ఉంది దేవుడు కాదా? అవును, ఇక్కడ దేవుడు లేడు. అయితే ఆ దయ్యం మిమ్మల్ని పట్టిందా? అవును, దయ్యమే పట్టింది. అయితే చూస్తారేంటండి, దయ్యం పట్టిందంట. మామూలుగా మనం దయ్యం పడితే ఏం చేస్తాం? ఏ దొరికితే అది పెట్టి కొడతారమ్మా. కొట్టండి మరి. అమ్మో, ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను? కొట్టండి, కొట్టండి. అమ్మో, అయ్యో, వీళ్ళేంట్రా బాబు ఇలా కొడుతున్నారు? చంపేసేలా ఉన్నారే. ఇలా ఇరుక్కుపోయానేంటి? ఈ రామలక్ష్మి మామూలుది కాదుగా, నన్ను బుక్ చేసేసింది. అమ్మో, ఈ పోనకో నా ప్రాణాల మీదకి వచ్చినట్టుంది. దేవుడా, దయ్యం పోయిందా? పోలేదమ్మా, పోలేదు. పోలేదు. ఇప్పుడే వస్తాను. మీరు కొట్టండి.